అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓ చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, మనం చేసే పనికి అసలైన విలువ ఏంటి? దేన్ని బట్టి దాన్ని కొలవాలి? రండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. అయితే ముందుగా మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఇప్పుడు మనం చేస్తున్న పని అది చిన్నదా లేక పెద్దదా? అసలు ఈ నిర్ణయానికి మనమెలా వస్తాం? ఒక క్షణం దీని గురించి ఆలోచిద్దామా? చాలా సందర్భాల్లో ఓ పని విలువని దాని జాబ్ టైటిల్తోనే కొలుస్తుంటారు కదా, కాని దాని ప్రభావం ఆధారంగా చూస్తే ఏంటి పరిస్థితి? ఈ రెండు కోణాల మధ్యున్న తేడా ఏంటో ఈరోజు మనం కొంచెం లోతుగా చూద్దాం. మరి ఒక పని విలువను నిజంగా నిర్ణయించేది ఏంటి? రండి, మనం మొదటి విభాగంలో ఈ విషయాన్ని చూద్దాం. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మన పని విలువ అనేది మన బిజినెస్ కార్డ్ మీద ఉండే టైటిల్ను బట్టి రాదు, అస్సలు కాదు. దానికి బదులుగా మనం ఆ పనికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాం, దానివల్ల ఎలాంటి ప్రభావం కలుగుతుంది, అదే అస్సలైన కొలమానమన్నమాట. ఇక్కడ చూడండి, ఈ మాట ఎంత శక్తివంతమైనదో. మనం ఎంత చిన్న పని చేసినా అది ఎవరికైనా ఉపయోగపడితే అది చిన్న పని కాదు. చూసారా, ఇక్కడ అసలు మ్యాటరంతా ఉపయోగపడటం అనే పదంలోనే ఉంది. అదే కీలకం. సరే, ఈ ఆలోచన వినడానికి బావుంది కాని కాస్త గాలిలో తేలినట్టు అనిపించొచ్చు కదూ? అందుకే మనం కొన్ని నిజ జీవిత ఉదాహరణలు తీసుకొని చిన్న పనులు అని మనం అనుకునే వాటి ప్రభావం ఎంత అద్భుతంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సరే, ఓ సీన్ ఊహించుకుందాం. ఓ పెద్ద, చాలా ముఖ్యమైన మీటింగ్ జరుగుతోంది. అందరూ సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నారు. సరిగ్గా ఆ సమయంలో టీ తీసుకుని ఒక ఆఫీస్ బాయ్ లోపలికి వస్తాడు. చూడటానికి చాలా సింపుల్ విషయమే కదా, కానే ఒక్కసారి ఆలోచించండి. ఆ ఒక్క కప్పు టీ అక్కడున్నవాళ్లకి ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందో. వాళ్ళకి మళ్లీ కొత్త ఉత్సాహం వస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది. బహుశా ఆ రిఫ్రెష్మెంట్ వల్లే ఓ గొప్ప ఐడియా కూడా పుట్టొచ్చు. ఎవరు చెప్పగలరు? చూసారా, పని చిన్నదే, కాని దాని ప్రభావం మాత్రం చాలా పెద్దది. ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాం. ఇది ఇంకా శక్తివంతమైనది. ప్రతిరోజూ మన వీధుల్ని ఊడ్చి శుభ్రం చేసేవారి గురించి ఆలోచిద్దాం. మనం ఎప్పుడైనా వాళ్లని ఆపి మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు అని మెచ్చుకున్నామా? చాలా అరుదు. ఇక్కడ చెప్పినట్టు మీరు గొప్పవారు అని ఎవ్వరూ చప్పట్లు కొట్టరు, వాళ్ల పనిని ఎవరూ పెద్దగా గమనించరు, ప్రశంసించరు. అది అలా సైలెంట్గా జరిగిపోతూ ఉంటుంది. కాని ఇక్కడే మనం వేసుకోవాల్సిన అసలైన ప్రశ్న ఉంది. ఒకవేళ వాళ్లు లేకపోతే, ఒక్కరోజు వాళ్లు రాకపోతే మన వీధులు ఎలా ఉంటాయో ఊహించుకోండి చాలు. సమాధానం మన కళ్ల ముందే ఉంది కదా. వాళ్ల పని మన సమాజానికి ఎంత అవసరమో అప్పుడు తెలుస్తుంది. ఇక చివరిగా ఇంకో ఉదాహరణ. ప్రతి ఉదయం మన ఇళ్లకి పాలుపోసే ఆ అవ్వ గురించి ఆలోచిద్దాం. ఒక్కసారి ఈ టేబుల్ని చూడండి. ఒకవైపు ఏముంది? సమాజం ఆమెను ఎలా చూస్తుంది? అవును, డాక్టర్లాగానో ఇంజనీర్లాగానో ఎవ్వరూ చూడరు. కాని రెండోవైపు చూడండి, ఆమె నిజమైన అవసరమేంటి? ఒక బిడ్డ బలంగా పెరగాలన్నా, ఒక కుటుంబం ఆరోగ్యంగా ఉండాలన్నా ఆమె అవసరం. అంటే ఆమె చేసేది ఎంత గొప్ప సేవో కదా. ఈ ఉదాహరణలన్నీ మనల్ని ఒక బలమైన ముగింపు వైపు తీసుకెళ్తున్నాయి. అదేంటంటే, సమాజానికి ఎవరు అవసరమో వాళ్లే అసలైన హీరోలు. నిజమే, వాళ్ల సంపాదన తక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే మనం చాలాసార్లు డబ్బుని, పని విలువని ఒకేలా చూస్తాం. కాని ఆ రెండింటినీ వేరు చెయ్యాలి. సంపాదన చిన్నది కావచ్చు, కాని వాళ్ళు చేసే పని మాత్రం అస్సలు చిన్నది కాదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. పనిలో మంచి పని, చెడ్డ పని అని ఉండొచ్చేమో, కానీ చిన్న పని, పెద్ద పని అని మాత్రం ఉండదు. అలాంటప్పుడు నిజమైన హీరో అనే పదానికి అర్థమేంటి? దాన్ని మనం కొత్తగా నిర్వచించుకోవాలి. ఈ విశ్లేషణలో మనకు ఓ కొత్త, శక్తివంతమైన నిర్వచనం దొరుకుతోంది. ఇదే ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం గ్రహించాల్సిన అసలు విషయం. ఎవరైతే సమాజానికి అవసరమైన పని చేస్తారో వాళ్లే నిజమైన హీరోలు. అంటే రోడ్లు శుభ్రం చేసే వ్యక్తి, పాలు పోసే అవ్వ, ఆఫీస్లో టీ ఇచ్చే సహాయకుడు, వీళ్లందరూ హీరోలే అన్నమాట. ఇది మనందర్నీ ఒక చివరి ఆలోచనలో పడేస్తుంది. మన చుట్టూ ఉన్న సమాజంలో ఈ నిజమైన హీరోళ్లను మనం గుర్తిస్తున్నామా? లేక ఇప్పటికీ కేవలం వాళ్ల జాబ్ టైటిల్స్నే చూస్తున్నామా?